స్టే స్ట్రాంగ్ అన్నా. నా ఫోటో స్క్రీన్ షాట్ తీసి మీమ్స్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్. నన్ను అలా చేస్తే అందరూ నవ్వుతారని తెలిసినా కావాలని. NTR approaches Delhi High Court over defamatory post on social media. He filed a petition stating that certain users are tarnishing his image online. The court, after hearing the plea, directed the respective social media platforms to take action against the accused. ఆన్లైన్లో ట్రోల్ చేస్తున్నారని కోర్టుకి వెళ్తే వీడియోడు మళ్ళా ట్రోల్ చేస్తున్నాడు. ఫోటో స్క్రీన్ షాట్ తీసి మీమ్స్ పెట్టి ఎగతాళి చేస్తారు. నన్ను అలా చేస్తే అందరూ నవ్వుతారని తెలిసినా మరి దారుణంరా ఇది. జర్నలిస్ట్ గ్రేట్ ఆంధ్ర మూర్తి డిసప్పాయింటెడ్. ఈ ముసలాయన ఎప్పుడు డిసప్పాయింటెడ్గానే ఉంటాడు. సార్ 10 ఏళ్ళు అయిపోయింది సార్. సార్ మీరు అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్. నేను లేచి వెళ్ళిపోతాను సార్. ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్. లాస్ట్ టైం మీరు ఎలాగే అన్నారు, దాన్నే పట్టుకు అందరూ ట్రాల్ చేస్తున్నారు. అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ఫ్లాప్ డైరెక్టర్, ఓ ఫ్లాప్ హీరో, ఫ్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా? దాన్ని బట్టి ట్రాల్ అది పన్నట్టు కదా సార్. మీరు రెస్పెక్ట్ ఎప్పుడు ఏదో ఒకటి అంటా ఉంటాడు అందరినీ. వాళ్ళకి రావా మరి కోపాలు? ఒక్క ముసలోడికైనా వచ్చేది. ఫ్లాప్ డైరెక్టర్ అంటాడంట. తప్పది సార్, 100% తప్పు. మీరు యూ షుడ్ యాక్సెప్ట్. ఎందుకు సార్ ఇప్పుడు అన్నసరిగా ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఒకసారి ఆ మాట మీరు నోరు జారారు, దాన్ని బట్టి ట్రాల్ చేశారు. మళ్ళీ మీరు అదే మాట మాట్లాడుతున్నారు. లేచి వెళ్ళిపోతున్నాడా? సార్ మళ్ళీ మనం మెసేజ్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. ఎందుకు సార్ అది? సార్ ఇగో నథింగ్ లైక్ దట్ సార్. కుక్క సొల్లు అంతా. మీరు మాత్రం జోక్ని జోక్గా తీసుకోరు, కానీ ప్రతి ఫ్యాండమ్ని గెలిగి తమాషా చూస్తారు అంట. ఇదేనా ముసలంకులు? ఈయన మాత్రం అందరినీ పర్సనల్ క్వశ్చన్స్ అడగచ్చు, ఈయన్ని మాత్రం ఎవరైనా జోక్ చేస్తే తీసుకోలేడు. బాయ్స్ హూ వాచ్ బిగ్ బాస్ అండ్ యానిమేనా? బిగ్ బాస్ ఓకే, ఆ కొరియన్ డ్రామా అని పెట్టిండాల్సింది యానిమే బదులు. బాయ్స్ హూ వాచ్ బిగ్ బాస్ అండ్ కొరియన్ డ్రామా అని. అసలు ఎవడరా నువ్వు? హూ ద ఫ్యాకర్ యు మ్యాన్ అంట. Actress Pragati sets a new benchmark in powerlifting, all set to represent India in Asian Games. Wow, nice. Already she won na. Okay, silver వచ్చిందా? Overall silver medal, 1 gold for deadlift, 2 silvers for bench and squat. Gratitude, nice, great. ఈ ఏజ్లో SRK in front of any businessman. మొన్న రీసెంట్గా ఏదో పెళ్ళిలో డ్యాన్స్ చేసినాడు కదా, వీడు కూడా అట్లే ఉన్నాడు SRK మాదిరి. A passenger got off Vande Bharat train to get tea but was left outside. అవసరమా? లోపల ఏదో దొరికితే తీసుకోవచ్చు కదా. ఈ వందే భారత్లో మామూలు ట్రైన్స్ మాదిరి కాదు, క్లోజ్ అయిపోతాయి, దోలు తిరిగిపోద్ది. ఇంకా ఎంత పరిగెత్తినా లాభంలా. ఇప్పుడు అయిపోయా, స్టార్ట్ కూడా అయిపోయింది. ఇంకా టీ కావాలా, సమోసా కావాలంటే ఇట్టే ఉంటుంది.
Telangana is planning to name the road beside the US consulate in Hyderabad as Donald Trump Avenue. ఇప్పుడు ఎవరు అంటారా మరి తెలంగాణ వాళ్ళు తెలంగాణలో ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి వాళ్ళ మీద పెట్టుకోవచ్చు కదా పేరు. అప్పుడు యూఎస్ వాళ్ళకి కూడా తెలిసేది అక్కడికి వచ్చిన వాళ్ళకి. మొన్న ఎవడో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టనీయాలే కదా, వాడి దీని గురించి ఏం చెప్తాడు. కాంగ్రెస్ రూల్ కదా అంతే. ఇంకా నౌ దిస్ షుడ్ బీ కామన్ నాలెడ్జ్. దురంధర్ ద బెస్ట్ ఏరేటెడ్ బాలీవుడ్ ఫిల్మ్ ఎవర్ మేడ్. ఆదిత్యధర్ గ్రేటర్ దాన్ సందీప్ రెడ్డి వంగ. ఉచ్చ పోయించినాడు సందీప్ రెడ్డి వంగ. నిజంగా లిటరల్గా పోయి ఏడ్చి సస్తున్నారు. బాలీవుడ్ ఈజ్ స్టిల్ కంపేరింగ్ విత్ సందీప్ రెడ్డి వంగ వైల్ సందీప్స్ థింకింగ్ ఈజ్ వే అహెడ్ ఆఫ్ 10 years ఫ్రమ్ దెమ్. దట్స్ ద స్టాండర్డ్ సెట్ బై వంగ. ఏడ్చి సస్తున్నారు నిజంగా. లిటరల్గా ఉచ్చ పోయించినాడు. మై చైల్డ్హుడ్ కన్ఫ్యూజన్ బిట్వీన్ దీస్ టూ. ఈయన భగత్ సింగ్, ఈయన ఆజాద్. ఎవడో ఫోటో వేసినాడు సేమ్ వేసినాడు, మీసం సేమ్, క్యాప్ తీసినాడు, ఇక్కడ షర్ట్ తీసినాడు, జంజం వేసినాడు, సేమ్ ఉన్నాయి. కానీ ఈయన భగత్ సింగ్ లెఫ్ట్ క్యాప్ పెట్టుకున్న ఈయనేమో ఆజాద్. నో కన్ఫ్యూజన్, గ్రేట్ కాంబినేషన్. షేర్ యువర్ హానెస్ట్ ఒపీనియన్ అబౌట్ శశిరేఖ. అనిల్ రావిపూడి ఫస్ట్ ఫ్లాప్ మూవీ. చిరంజీవి జస్ట్ డ్యామేజింగ్ హిస్ లెగసీ బై డూయింగ్ క్రింజ్ ప్రోమాక్స్ రొమాన్స్ ఎట్ దిస్ ఏజ్. ఆయన నిజంగా కష్టపడట్లే, ఊరికే ఏదో సినిమాలు తీసుకుంటా పోతా ఉన్నాడు. సర్లే పడుకో, ఏముందిలే ఇంకా. యాజ్ ఎ ఫ్యాన్ నచ్చలేదు. ఒక్క లొకేషన్స్ తప్ప మ్యూజిక్, డ్యాన్స్, లిరిక్స్ నాట్ గుడ్. కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ కన్నడిగాస్ అండ్ తమిళ్స్. మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్. ఇంగ్లీష్, మ్యాండరిన్, హిందీ, స్పానిష్, ఫ్రెంచ్, రష్యను, అది ఇది. తెలుగు ఉంది లిస్ట్లో 93 million. మధ్యలో నెంబర్లు ఎగిరిపోయినాయింది. 11, 12, 13, 14, 15లో ఏమున్నాయో. 16th తెలుగు, మళ్ళీ 17th లేపేసినారు. ఇంకా తర్వాత వరుసగా ఉన్నాయి. నెంబర్లు లేపేసినారా, కరెక్ట్గా పెట్టిండాల. 14, 15 ఏది, 17 ఏది. నో ఇండస్ట్రీ, ఐ రిపీట్, నో ఇండస్ట్రీ క్యాన్ బీట్ Bollywood actors when it comes to acting through eyes. ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా యాక్టింగ్ అంటే. సూర్య క్రేజీ యాక్టర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్. ఒక్కొక్క ఇండస్ట్రీలో దోలు తీర్చే యాక్టర్లు ఉన్నారు. చిరంజీవి, మోహన్ లాలియో, మమ్మూటియో. దీన్ని కొట్టమనంటారు ఎవడన్నా తమ్ముంటే ఉపేంద్ర అని. ఇప్పుడు చెప్పండి కళ్ళతో యాక్టింగ్ అని. విజయ్, I finally did a cat eyes surgery. Thinking about it, I'm not gonna do it. I did it. ఓడి అమ్మా, Girl, don't do it. It's not. I did it. ఇట్లా కూడా చేయించుకుంటారు స్వామి. Girl, don't do it. It's not worth it. Bollywood megastars Shah Rukh Khan, Kajol unveil a statue in London to mark 30th anniversary of their దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. ఇండియాలో దొరకలేదా ప్లేసు? ఇండియాలో పెడితే ఏమైంత ఉండడం.
అల్లు భాయ్ సిగ్గుపడతాడు. ఆఫీసర్స్ స్లాప్ మెన్ హూ ఆర్ ఇన్ ఏ ఫీమేల్ ఓన్లీ ట్రైన్ ఇన్ ఇండియా. అప్పుడప్పుడు అలా పడితే కానీ సెట్ గారు. అయితే ఆడ చూడు దూరడము ఎట్లోట చేయకపోవడము ట్రైన్స్ అయితే కాదు. ఈ ఫ్యామిలీని ఏమని లేదురా పాపం. అప్పుడప్పుడు అలా పడితే సెటిల్ అవుతారు. అనుపమ చోప్రా సెడ్ యువర్ ఫేవరెట్ మూవీస్ ఫ్రమ్ లాస్ట్ 5 years. యాక్టర్ దుల్కర్ రిప్లైడ్ మేబీ పఠాన్ ఆర్ F1 అండ్ జైలర్ 2. అనుపమ వాట్ అబౌట్ యానిమల్. ఇక్కడ కూడా నా కొడుకులు సందీప్ రెడ్డి మీద పడి ఏడుస్తున్నారు. హీ రిప్లైడ్ దట్ వాజ్ ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మైండ్. కుక్డ్ అన్నాడా? Was there Luca? Like I remember like Jailer, I watched it. Yeah. It was wild. Absolutely. జైలర్ ఐ వాచ్డ్ జైలర్ అన్నాడు. Chennai, yeah, it was insane. Oh my God! Insane. That interval scene Or I where went to watch, I think. that dead body lands on their lap. Oh my God! We were shooting in Karikudi and Pathan dropped and we had to drive to Madurai or to పఠాన్ చూసా అన్నాడు. ఓకే, something to find the nearest theatre that's playing the film. పఠాన్ కోసం ఎక్కడో వేరే చోటుకి వెళ్ళి థియేటర్లో చూస్తున్నా అన్నాడు. And we all went, the whole cast and crew. That was like epic. I think whenever there's like a huge film with a superstar and you have to kind of go and find, you know, a theatre to watch. Like all that kind of reminds me of times when you made the effort to go and watch movie. సూపర్ స్టార్ ఫిలిం కాబట్టి వేరే ఎక్కడికో వెళ్ళి చూడాల్సి వచ్చిందని చెప్తున్నాడు పఠాన్ గురించి. Yeah. And it, you know, the films draw you. Like you can't miss it. You don't want to hear about it from other people. You Yeah. have that FOMO. Yeah. Rana? Well, I'm there every week in the theatre. యానిమల్ గురించి ఒక్క మాట చెప్పలే. ఈడెవడో అంతా మొత్తం నరేష్నే మార్చేసి నిజంగా ఏడ్చి భలే ఏడుస్తున్నారు బాలీవుడ్ వాళ్ళు మాత్రం సందీప్ రెడ్డి మీద. అకౌంట్ బేస్డ్ ఇన్ సౌత్ ఏషియా అంటే ఇండియా పాకిస్తాన్ ఇటు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. పాకిస్తాన్ వాడు ఇటు పక్క. ఆ లొకేషను అలా మారుతూ ఉంటుంది. సౌత్ ఏషియా అంటే ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇటు సైడ్ అంతా తిరుగుతూ ఉన్నారనుకో ఆ లొకేషన్ అలా చూపిస్తుంది సౌత్ ఏషియా అని. మీరు ఒకే చోట ఇండియాలో సెటిల్ అయితే ఇండియా అని చూపిస్తుంది, లేదా పాకిస్తాన్లోనే ఎక్కువ రోజులు ఉంటే పాకిస్తాన్ లొకేషన్ చూపిస్తుంది. వీడు అలా తిరుగుతూ ఉన్నట్టున్నాడు ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ అట్లా. అందుకే అది లొకేషన్ సౌత్ ఏషియా చూపించింది. పక్కా పాకిస్తాన్ ఆడేవాడు అంతే. That's all. Our hearts beat to the city streets. We began to feel the fire.